హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్‌తో బాధపడుతూనే ఉన్నారా? ఎన్ని ట్రై చేసినా హెయిర్ ఫాల్ ఆగటం లేదా? ఎక్స్‌పెన్సివ్ షాంపూస్, క్రీమ్స్, హెయిర్ సీరమ్స్ ఇలా ఎన్ని తీసుకున్నా సరే హెయిర్ ఫాల్ ఆగటం లేదా? అయితే మన కిచెన్‌లోనే దొరికే ఈ స్ట్రాంగ్ ఇంగ్రీడియెంట్స్‌తో ఒక బయోటిన్ లడ్డూనైతే ప్రిపేర్ చేద్దామండి. హెల్తీ స్కిన్, హెల్తీగా హెయిర్ గ్రోత్‌ని బూస్ట్ చేయాలి అనుకుంటే ఈ బయోటిన్ లడ్డూ తప్పకుండా ట్రై చేయండి. ఇదే కాదండి, అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా దాగున్నాయి ఈ లడ్డూలో. వీడియోని పూర్తిగా చూడండి. దీని బెనిఫిట్స్ తెలుసుకున్నారంటే ఫస్ట్ మీరే చేస్తారండి ఈ లడ్డూని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బయోటిన్ లడ్డు అండి. మనం హెయిర్ కేర్ చేస్తుంటాం, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ చేయడానికి. సో న్యాచురల్ రెమెడీస్ అట్లా హోమ్ రెమెడీస్, లేదా ఇప్పుడు మనకు టైం లేకుంటే మనం బయట కూడా ప్రొడక్ట్స్ అన్ని కొని యూస్ చేస్తుంటాం. సో ఇవన్నీ ట్రై చేసినా ఒక్కొక్కసారి మనకు అస్సలు ఫలితం అనేది ఉండదండి. ఎందుకు అంటే మన బాడీలో విటమిన్స్ లోపాలు ఉంటాయి. ఐరన్ తక్కువగా ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది, విటమిన్స్ తక్కువగా ఉన్న హెయిర్ ఫాల్ అవుతాయి. సో ఇవన్నీ తగ్గించాలి అంటే ఇలాంటి ఒక బయోటిన్ లడ్డు అండి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనకు డాక్టర్స్ కూడా సలహా ఇస్తారు, ఇవి తిన్నట్లయితే మనకు యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఓన్లీ స్కిన్ కేర్, హెయిర్ కేరే కాదండి, అదర్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాల్షియం ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది. సో మనకు ఐరన్ని ఎక్కువగా బూస్ట్ చేసే, ఐరన్ని ఇచ్చే నువ్వులు, ఇది మనం డైలీ తీసుకున్నట్లయితే మనకు ఐరన్ అస్సలు ప్రతి ఒక్క దానికి అవసరమే కదండి. మన లేడీస్కి అయితే ఖచ్చితంగా ఐరన్ అనేది ఉండాలి. సో వీటన్నిటిని మనం ఫాలో చేస్తున్నట్లయితే మనం ఏమి చేయకున్నా సరే అండి, హెయిర్ గ్రోత్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో మనకు ఇంట్లో దొరికే ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో మనం ఒక బయోటిన్ లడ్డు ప్రిపేర్ చేస్తాం. మన ఫ్యామిలీ మొత్తం ఎవరైనా తినొచ్చండి. ఇంట్లో పిల్లలున్న, ఆడపిల్లలుంటే ఖచ్చితంగా ఇవ్వండి. పెద్దవాళ్ళకి మన అమ్మ, నాన్న, అత్త, మామ ఇలా వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. సో మనకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలనేది చెప్తాను. వీడియోని మొత్తం చూసేయండి. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఇవాల్టి మన బయోటిన్ లడ్డూకు, సూపర్ ఫుడ్‌కు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్. నేనిక్కడ 6 తీసుకున్నాను. కాజు, బాదాం, నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి ఇత్తనాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి పొద్దుతిరుగుడు పువ్వు ఇత్తనాలండి. నల్లిత్తనాలు గూడా అంటారు చాలా చోట్ల. సో, దీన్ని మనం 2 రకాలుగా పిలుస్తాం కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెల్ల నువ్వులు, అవిసె గింజలండి. ఈ 6టిని నేను కలిపాను. మీకు కావాల్సొస్తే ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ సరి సమానంగా అయినా మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఎక్కువ తక్కువగా అయినా మనం చేసుకోవచ్చండి. ఇది నేను రిలయన్స్ మార్ట్‌లో తీసుకున్నాను. సో, ఇవన్నీ మిక్స్ ఒస్తాయి. ఇలా మిక్స్ అయినా తీసుకోండి. లేదంటే మీరు సెపరేట్‌గా అయినా తీసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు కావాల్సొస్తే ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవచ్చండి. లైక్ అక్రోట్, మఖానా అంటాం గదా! అవి, పిస్తా ఇలాంటివి ఇంకా అనేక రకాలుగా ఉన్నాయండి. అవి కావాల్సొస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా స్టార్టింగ్ అయితే ఈ 6 ఇంగ్రీడియెంట్స్ మనకి చాలా పవర్‌ఫుల్ అండి. ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టేసి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను ఒకేసారిగా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేస్తూ 5-6 నిమిషాల వరకు సన్నని మంటపై మనం వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేయించకూడదు. ఎందుకంటే ఇందులో నేచురల్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ డ్రై అయ్యేలా అస్సలు వేయించకూడదు. ఇప్పుడు మనం వీటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. బాదాం, ఇందులో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాల్‌ను కంట్రోల్ చేస్తుంది. మన హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. వీక్‌గా ఉన్న మన హెయిర్‌ను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకు బాదాంతో. స్కిన్‌కి కూడా చాలా మంచిది. సో, మధ్యలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే కలుపుకోవాలండి ఇందులో. నెయ్యి వేసి మనం వేయించినట్లయితే లడ్డు ఈజీగా మిక్స్ అవుతుందండి. మనకు చాలా మందికి లడ్డు అసలు అవ్వటం లేదు అంటారు గదా! సో, అలాంటి వాళ్ళకి మనం వేయించేటప్పుడే మనం నెయ్యి గనుక వేసుకుంటే, గ్రైండ్ చేసేటప్పుడు ఇది ఇంకా ఈజీగా అందులో ఉన్న ఆయిల్ ఇది అంతా మిక్స్ అయ్యి లడ్డు తొందరగా కడుతుంది. ఇప్పుడు నేనిక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు వెయిట్ చేశానండి. ఆ తర్వాత ఇక్కడ నేను చక్కెర, బెల్లం 2 మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఉత్త బెల్లం వేసుకుంటే వేడి అవుతుంది. సో, చక్కెర ప్లస్ బెల్లం 2 వేసుకుంటే మనకు బ్యాలెన్స్ గూడా అవుతుంది. సో, మీకు ఏదైతే నచ్చుతుందో మీరు అదే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఓ 50-60% చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలండి. మరీ చల్లగా అయిపోతే ఉండకట్టడం కొద్దిగా ఇబ్బందవుతుంది. సో, అందుకనే 50-60% చల్లారిన తర్వాత దీన్ని మీరు గ్రైండ్ చేయండి. ఆ తర్వాత ఇంక ఉండకట్టడమే. ఇప్పుడు నేనిక్కడ దీని బెనిఫిట్స్ గురించి చెప్తానండి. కాజు, ఇందులో గూడా జింక్, ఐరన్ ఉంటుంది. మన న్యూ హెయిర్ గ్రోత్‌కు సహాయపడుతుంది. హెయిర్ బ్రేకేజ్ అంటే విరిగిపోవడం, చిట్లిపోవడం వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది. డ్యామేజ్ హెయిర్‌ను రిపేర్ చేస్తుంది. గుమ్మడి ఇత్తనాలు, పంకిన్ సీడ్స్ అంటాం గదా! అవి, బయోటిన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇందులో. మన పల్చని జుట్టును థిక్‌గా మారుస్తుంది.
అండ్ అంతే కాదండి, నిద్ర లేని వాళ్ళకి, నిద్ర సమస్య ఉంటుంది కదా! వాళ్ళకి ఈ గుమ్మడి విత్తనాలనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో, వీటిని గనక మనం డైలీ ఒక టేబుల్ స్పూన్ లేదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తినడం అలవాటు చేసుకుంటే మంచి నిద్ర వస్తుందండి. ఒక క్వాలిటీ స్లీప్ మనందరికీ చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి సన్‌ఫ్లవర్ సీడ్స్ అండి. ఇందులో విటామిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. మన స్కాల్ప్‌ను హెల్తీగా ఉంచుతుంది. నేచురల్ ఆయిల్ ఇందులో రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు గుడ్ ఫ్యాట్ అనేది చాలా అవసరం. సో, దీంతో మనకు లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. తెల్ల నువ్వులండి. కాల్షియం, మాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఉంటుంది. మనకు వైట్ హెయిర్స్ రావడం ఆ ప్రాసెస్ ఉంటుంది కదా! దాన్ని చాలా స్లో చేస్తుంది. మన పల్చని జుట్టును మందంగా మారుస్తుంది. ఓవరాల్ మన పూర్తి బాడీకి నువ్వులనేది చాలా అవసరమండి. ఇందులో గూడా నేచురల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. సో, ఇవన్నీ మనకు చాలా అవసరం. మనం గుడ్ ఫ్యాట్ వదిలేసి బయట మార్కెట్‌లో దొరికే బ్యాడ్ ఫ్యాట్ వెనక పడి ఉంటాం. సో, తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయ్యే ఈ లడ్డు మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి. హెయిర్‌కి, స్కిన్‌కి చాలా మంచిదండి. దాంతో పాటు మనకు కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, నడుము నొప్పులు మన లేడీస్‌కి చాలా ఉంటాయి, చెప్పుకోలేము. సో, వీటన్నిటిని తగ్గించాలి అంటే ఇలాంటి హెల్తీ లడ్డు చాలా అవసరమండి మనకైతే. ఇంట్లో ఆడపిల్లలు గనుక ఉన్నట్లయితే తప్పకుండా పెట్టండి. పెరిగే పిల్లలకి ఇవన్నీ చాలా అవసరమండి. హైట్ పెరగడం లేదు, పిల్లలు వెయిట్ పెరగడం లేదు, ఎప్పుడు చూసినా పిల్లలు అలసిపోతుంటారు అనే పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి లడ్డూలు మనం ప్రిపేర్ చేసి పెడితేనేనండి పిల్లలు తింటారు. అండ్ దాంతో పాటు మనకు చాలా మందికి గోర్లు ఊరికేనే విరిగిపోతూ ఉంటాయండి. గోర్లు విరిగిపోవడం, గోర్లకు మనకు ఫంగస్ వస్తుంటుంది తెలియకుండానే మెత్తగైపోయి విరిగిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి గూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో అంతా మంచి మనకు స్ట్రాంగ్ లడ్డు కాబట్టి. సో, తప్పకుండా ట్రై చేయండి. చెప్పడం మర్చిపోయాను. గర్భవతులకు గాని చాలా మంచిది. అండ్ న్యూలీ డెలివరీ అయ్యుంటారు గదా! వాళ్ళకి గూడా చాలా మంచిదండి. ఇన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ లడ్డూని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితిలోని మిస్ చేసుకోకండి. బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ హెల్త్‌కి గూడా చాలా మంచిది. మనకు బోన్స్ అంటే మన ఎముకలు గూడా గట్టిపడతాయి. స్కిన్ గ్లో అవుతుంది నేచురల్‌గా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూను మీ ఫ్యామిలీ కోసం తప్పకుండా చేయండి. డైలీ పిల్లల లంచ్ బాక్స్‌లో ఒకటివ్వండి. మీరు ఆఫీస్ వెళ్తున్నట్లయితే డైలీ ఒక లడ్డు తీసుకెళ్ళండి. సో, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే ఈ లడ్డూని అస్సలు స్కిప్ చేయకండి. మనం పుష్టిగా, హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటి ఒక లడ్డు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ యూజ్ చేయండి. తినండి. అప్పుడే మీకు ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియోస్ వచ్చినా మీ వరకు చేరవేయాలి అంటే ఆల్ నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. Bye bye. Thanks for watching. Have a nice day. Stay connected with me.